ఫ్రెండ్స్, కొన్ని కథలు చూడడం మాత్రమే కాదు, జీవించబడతాయి. ఈ లిస్టులో ఉన్న కథలు కూడా అలాంటివే. ఎవరిని చూసినా అనుమానం వస్తుంది. ప్రతి సీన్లో ఒక కొత్త అధ్యాయం మొదలవుతుంది. స్నేహితులు మోసం చేస్తారు, అమాయకంగా కనిపించేవాళ్లే నేరస్తులుగా ఉంటారు. ఈ మూవీస్లో సస్పెన్స్ చాలా నిండుగా ఉంటాయి. మీకు సస్పెన్స్తో కూడిన మర్డర్ మిస్టరీ మూవీస్ ఇష్టమైతే ఈ టాప్ 5 మూవీస్ మీకు ఖచ్చితంగా నచ్చుతాయి. నంబర్ 1. ఒక రైటర్ రాస్తున్న కాల్పనిక కథలు నిజ జీవితంలో జరిగితే ఎలా ఉంటుందో ఊహించండి. ఈ కథ ఒక పోలీస్ ఆఫీసర్ది. తనను హై కిడ్నాపింగ్ నియంత్రణ కోసం ఉంచుతారు. ఒక DIG కూతురు సడన్ గా మాయమైపోతుంది. కొన్ని రోజుల తర్వాత వాళ్లకి ఒక పుస్తకం దొరుకుతుంది. ఆ పుస్తకంలో ఇలాంటి సంఘటన ముందే రాసి ఉంటుంది. ప్రతి మలుపులో ఈ కేస్ ఆ పుస్తకంలో ఉన్న కథతో మ్యాచ్ అవుతుంది. ఎవరో పుస్తకంలో ఉన్న కథని నిజ జీవితంలో అమలు చేస్తున్నారు అనిపిస్తుంది. పోలీస్ ఆఫీసర్ ఇన్వెస్టిగేషన్ చేసే కొద్దీ అసలైన నిజాలు బయటపడతాయి. ఇది కేవలం కిడ్నాపింగ్ మాత్రమే కాదు, ముందే ప్లాన్ చేయబడింది అని అర్థమవుతుంది. దీని వెనుక దాగి ఉన్న మాస్టర్ మైండ్ ఎవరిది? పోలీస్ ఆ అమ్మాయిని వెతికి తీయగలరా? అతి పెద్ద ప్రశ్న. నెక్స్ట్ జరగబోయే కిడ్నాప్ కూడా ఆ బుక్లో రాసి ఉందా అనేది ఈ మూవీలోనే చూడాలి. మూవీ పేరు రిపీట్. IMDb 6.4గా ఉంది. నంబర్ 2. ఒక అమ్మాయి అబ్బాయి కలిసి సంతోషంగా పెళ్లి చేసుకుంటారు. కానీ అదే రాత్రి అబ్బాయి రహస్య రీతిలో చనిపోతాడు. ఆ అమ్మాయి ఒక పోలీస్ ఆఫీసర్. పెళ్లి రోజు వీళ్ళిద్దరూ సంతోషంగా గడుపుతారు. కాని తన భర్త అదే రోజు రాత్రి ఒక ఎత్తు నుండి కింద పడి చనిపోతాడు. అందరికీ ఇది ఒక సాధారణ మరణం అని అనిపిస్తుంది. కాని తొందరలోనే ఈ ఘటన అనుమానంగా మారుతుంది. ఇన్వెస్టిగేషన్లో ఎలాంటి రహస్యాలు బయటపడతాయి అంటే భార్యాభర్తల సంబంధం లోతుకి వెళ్తుంది. ప్రతి ప్రశ్న జవాబు వెనుక ఒక ప్రశ్న దాగి ఉంటుంది. కేస్ని సాల్వ్ చేసే కొద్దీ మరింత చెడిపోతుంది. ఇది నిజంగానే సాధారణ మరణమా లేదా కావాలని చేసిన హత్యనా? ఈ హత్య రూపచేసిందా లేదా ఎవరు చేసి ఉండవచ్చు అనేది మీరు మూవీలోనే చూడాలి. ఈ సస్పెన్స్ థ్రిల్లర్ డ్రామా మూవీ పేరు ద ట్రయల్. IMDb 6.3గా ఉంది. నంబర్ 3. ఒక డెడ్ బాడీ, దానికి తల లేదు. హంతకుడు హత్య చేసిన తర్వాత ఎలాంటి ఎవిడెన్స్ వదలడం లేదు. ఒక పోలీస్ ఆఫీసర్ భయం మరియు బాధ్యతల మధ్య ఇరుక్కుంటాడు. అతను కేస్ని సాల్వ్ చేయగలడా? ఈ కథ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ది. అతన్ని సడన్ గా ఒక సీరియల్ కిల్లర్ కేసుతో ముడిపెడతారు. ఒక్కొక్కటిగా మృతదేహాలు దొరుకుతూ ఉంటాయి మరియు ప్రతిసారి హంతకుడు వేరే రీతిలో హత్యలు చేస్తూ ఉంటాడు. ప్రతి ఇన్వెస్టిగేషన్ వేరే మలుపు తీసుకుంటుంది. ముందుకు వెళ్లే కొద్దీ ఇది కేవలం మర్డర్ మాత్రమే కాదు, దీని వెనుక సిస్టమ్ పవర్ లాంటిది ఉంది అని అర్థమవుతుంది. పోలీసులు సరైన దారిలో వెళ్తుందా లేదా ఎవరైనా వాళ్లని కన్ఫ్యూజ్ చేస్తున్నారా? హంతకుడు ఎవరు? హంతకుడి తర్వాత టార్గెట్ ఎవరు అనేది తెలుసుకోవడానికి ఈ మూవీని చూడాల్సిందే. మూవీ పేరు అథర్వ. IMDb 6.9గా ఉంది. నంబర్ 4. ఒక మర్డర్ కేస్ని సాల్వ్ చేస్తూ తనలో తాను పోరాడుతూ నిజాలు బయటపెట్టడం కేవలం డ్యూటీ మాత్రమే కాదు, ఒక యుద్ధంలా మారుతుంది. ఒకరోజు రాత్రి ఒక అమ్మాయిని నిర్దాక్షిణ్యంగా మర్డర్ చేస్తారు మరియు కేస్ ఒక ఫారెన్సిక్ ఎక్స్పర్ట్ కి ఇస్తారు. అతనికి TTSD అనే మానసిక రోగం ఉంటుంది. నిజాలు కేవలం రక్తపు మరకల్లోనే కాదు, అమాయకంగా కనిపించి అబద్ధాలు మాట్లాడే మనుషుల్లో కూడా కనిపిస్తాయి. అప్పుడప్పుడు హంతకుడు దగ్గర్లోనే ఉన్నాడు అనిపిస్తుంది. మరుక్షణం హంతకుడు చాలా తెలివైనవాడు అనిపిస్తుంది. కేస్ ముందుకు సాగే కొద్దీ ఆఫీసర్ యొక్క మానసిక స్థితి కూడా చెడిపోతూ ఉంటుంది. ఆఫీసర్ తన మానసిక రోగంతో పాటు కేస్ సాల్వ్ చేయగలడా? మీకు సైకలాజికల్ మూవీస్ ఇష్టమైతే ఈ మూవీ మీకోసమే. మూవీ పేరు వివందా అన్సాల్వ్డ్ మర్డర్ కేస్. నంబర్ 5. హంతకుడు ఒక అందమైన అమ్మాయిని గొంతు పిసికి హత్య చేస్తారు మరియు అక్కడ నిజమైన ఆధారాలుగా కనిపించే నకిలీ ఆధారాలు వదిలి వెళ్తాడు. కథ ఒక పోలీస్ ఆఫీసర్ది. ఒక అమ్మాయి నిర్దాక్షిణ్యంగా చంపబడింది, కాని తన భర్త దొంగతనం జరిగినప్పుడు జరిగిన ఘటన అని చెప్తాడు. కాని పోలీసులకి దొంగతనం జరిగినట్లు ఎలాంటి ప్రూఫ్ దొరకవు. ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసినప్పుడు అందరూ అనుమానితులుగా కనిపిస్తారు. ఎలాగైతే ఇన్వెస్టిగేషన్ ముందుకు వెళ్తుందో కొత్త కొత్త ముఖాలు బయటపడతాయి. ఆఫీసర్కి తన ముందు ఉన్న హంతకుడు ఎవరు అన్నది కూడా తెలియదు.
ఇది నిజంగానే దొంగతనంలో జరిగిన ఘటన నా లేదా ఎవరో కావాలని చేసిన కుట్రనా? అంతకుడు నిజంగానే బయట తిరుగుతున్నాడా? అయితే నెక్స్ట్ ఎవరిని హత్య చేస్తాడు? మీకు ప్రతి మినిట్ మలుపు తిరిగే మూవీస్ ఇష్టమైతే ఈ మూవీ మీకోసమే. మూవీ పేరు చక్రవ్యూహం ద ట్రాప్. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజుటి వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.